హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీ పేపర్లో యూట్యూబ్ అయితే వర్క్ అవ్వట్లా. సో దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయమాకండి. సో గైస్, ఇప్పుడు మీరేం చేస్తారంటే ఫస్ట్ అయితే మీరైతే క్రోమ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో క్రోమ్ సెలెక్ట్ చేసుకొని క్రోమ్ని అయితే ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ క్రోమ్లో నేను ఏమేమి టైప్ చేస్తున్నా యాస్టీస్గా అయితే టైప్ చేయండి. సో ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో అక్కడ నుండి అయితే ఓపెన్ చేసి చూడండి. మీరు ఇక్కడ క్రోమ్లో onlinevd.com అని అయితే టైప్ చేయండి అనమాట. సో ఇక్కడ మీరు onlinevd.com అనేది టైప్ చేయండి. సో ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. డైరెక్ట్గా అక్కడ నుండి అయినా మీరైతే ఓపెన్ చేసుకోండి. సో onlinevd.com అని అయితే టైప్ చేయండి, లేకపోతే onlinevd అని టైప్ చేయండి గూగుల్లో. సో గో మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా టాప్లో ఒక వెబ్సైట్ వస్తుంది. సో ఆ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయండి. సో ఆ వెబ్సైట్ని ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అయితే మీకు అడ్వాన్స్ మీద క్లిక్ ప్రొసీడ్ అని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా కొంచెం లోడింగ్ అయితే తీసుకునిద్ది అనమాట. తీసుకున్నాక మీకు స్టార్టింగ్లోనే ఒక పోస్ట్ అయితే ఒక ఆర్టికల్ అయితే కానొస్తుంది. సో దాన్ని అయితే ఓపెన్ చేయండి అనమాట. సో రీడ్ మోర్ మీద క్లిక్ చేసిన ఆర్టికల్ మీద క్లిక్ చేసిన ఆర్టికల్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఆర్టికల్ ఓపెన్ అయ్యాక కిందకి ఈ విధంగా కిందకైతే స్క్రోల్ చేయండి అనమాట. కంప్లీట్గా స్క్రోల్ చేసి ఇక్కడ మీకు డౌన్లోడ్ హియర్ అనే ఆప్షన్ అయితే కానొస్తుంది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి అనమాట. క్లిక్ చేసి మిమ్మల్ని ఒక 60 సెకండ్స్ అయితే వెయిట్ చేయమంటుంది. సో ఆ టైమర్ అయిపోయాక మీకు ఆటోమేటిక్గా అయితే యాప్ అయితే డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో ప్రాసెస్ అయితే చూపిస్తా. సో ఇక్కడ టైమర్ మొత్తం కంప్లీట్ అయిపోయాక డౌన్లోడ్ నా మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఒక న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. సో లోడింగ్ అయితే అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి. సో ఇక్కడ డౌన్లోడ్ మీద అయితే క్లిక్ చేయండి అనమాట. సో ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ కానొస్తుంది. సో డౌన్లోడ్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ ఒక న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్ కూడా కొంచెం లోడింగ్ అయితే తీసుకుంటుంది అనమాట. సో డౌన్లోడ్ ఎనీవే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు కింద ఆటోమేటిక్గా అయితే యూట్యూబ్ యాప్ అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది అనమాట. సో లోడింగ్ అయితే తీసుకుంటుంది కొంచెం డౌన్లోడ్ అవడానికి. సో ఇక్కడ కింద ఓకే మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మీకు యాప్ అయితే ఇన్స్టాల్ అవుతుంది. చూసారుగా, సో మీకు యాప్ అయితే ఇన్స్టాల్ అవుతుంది. సో యాప్ మొత్తం అంటే డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయ్యాక కింద ఓపెన్ అని వస్తుంది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ కానొస్తుంది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా కొంచెం టైం అయితే తీసుకుంటుంది ఇన్స్టాల్ అవడానికి. ఇన్స్టాల్ అయ్యాక దాని మీద క్లిక్ చేసి మీరు యాస్టీస్గా అయితే కంప్లీట్గా అయితే బ్యాక్ అయితే వచ్చేసాయి అనమాట. ఈ ట్యాబ్స్ అన్నీ క్లోజ్ చేసేసి మీరు బ్యాక్ అయితే వచ్చేసేయండి. సో ఈ ట్యాబ్స్ అన్నీ క్రోమ్లో ఉన్న ట్యాబ్స్ అన్నీ క్లోజ్ చేసేసి బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చేసా మళ్ళీ యూట్యూబ్ని అయితే ఓపెన్ చేయండి. సో మీరు యూట్యూబ్ని ఓపెన్ చేస్తే మీకు యూట్యూబ్ అయితే అప్డేట్ అయి ఉంటుంది. సో మనకి ఈ విధంగా అయితే లోడింగ్ అయితే అవుతుంది కొంచెం స్టార్టింగ్. సో ఇప్పుడు కొన్ని సెట్టింగ్స్ అయితే చేయాల్సి ఉంటుంది మనం యూట్యూబ్లో. సో ఆ సెట్టింగ్స్ అనేవి ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం. సో మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు వీడియో ప్లే చేస్తుంటే వీడియో అయితే మనకి అయితే ప్లే అవ్వదు. సో అప్పుడు ఏం చేస్తారంటే సెట్టింగ్స్లోకి వచ్చేసి మీరు సెట్టింగ్స్ చేయాల్సి ఉంటుంది వీడియోస్ ప్లే అవడానికి. ఇక్కడ ప్లేయర్లోకి వచ్చేసరికి ఇక్కడ వీడియో ప్రజెన్స్ అని ఉంటుంది. సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని 720x30 FPS పెట్టుకోండి. పెట్టేసుకొని బ్యాక్ అయితే వచ్చేసాను అనమాట. బ్యాక్ వచ్చేసరికి హోమ్లోకి అయితే వెళ్ళిపోండి. వెళ్ళిపోయి ఒక సాంగ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయితే యూట్యూబ్లో వీడియోస్ అయితే ప్లే అవుతాయి. సో గైస్, వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో యాప్ని అయితే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు యాప్ని అయితే అప్డేట్ చేసుకోండి.